శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. సో మరి ఈ రాశి వారికి కుంభరాశి వారికి 20% ఆదాయం, 80% ఖర్చులు. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది. ఎందుకంటే కుంభరాశి వారు వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా, ఎవరు సహాయం అడిగినా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ముందుగా వారికి సొంత పనులు కూడా మానేసి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. డబ్బులు చేతిలో ఉండాలి కానీ అవి ఎవరికో ఒకరికి ఇచ్చేదాగో దేనికో దానికి ఖర్చు పెట్టే వరకు నిద్రపోవడం అన్నది జరగదు. అందువలన కుంభరాశి వారు మరి ఈ సంవత్సరం అన్నా చాలా జాగ్రత్తగా ఉండకపోతే మరి ముందు ముందు మరింత ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎలా ఉంటుందంటే ఉగాది ఫలితాలు తెలుసుకున్నప్పుడు సంవత్సర ఫలితాల్లో ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం అది కామన్ అనుకోండి. మనం ఎక్కువ డొనేషన్స్ దానాలు ఇచ్చి వచ్చిన ప్రతి ఓడికి మంచిగా పార్టీలో ఇస్తుంటే బ్రహ్మాండంగా పొగుడుతూ ఉంటారు. అలాగే మరి కష్టపడిన వాడిని తక్కువ ఇచ్చినా, ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టకపోయినా, క్రెడిట్ కార్డులు సకాలంలో చెల్లించకపోయినా అవమానం అవుతుంది. కాబట్టి మీరు ఖర్చులు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రాజపూజ్యం, అవమానం అనేది చేతిలో ఉంటుంది. ఆదాయ వ్యయాలు కూడా చేతిలోనే ఉంటాయి, కానీ కొన్ని భగవంతుని నిర్ణయం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం మంచిది. అయితే గ్రహాల స్థితి ఏ విధంగా ఉంది దాన్ని బట్టి కూడా ఈ వ్యయం అన్నది చెప్తూ ఉంటుంది. అందుకనే వ్యయం 8 పాయింట్లు ఇచ్చాడు. ఇక్కడ మరి ఈ కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఈ కుంభరాశి వారు అనవసర ఖర్చులు, చెప్పుకోవడానికి ఇష్టం లేని ఖర్చులు ఎక్కువగా నడుస్తుంటాయి అన్నమాట. జేబులో ఒక 5,000 ఉంటుంది, బయటికి వెళ్తాడు, తిరిగి రూపాయి కూడా లేకుండా వస్తాడు. అది ప్రతి విషయానికి ఖర్చు పెట్టడానికి ఒక కారణం ఉంటుంది, ఇతని దగ్గర కారణం ఉండదు అన్నమాట. ఏమైంది 5,000 అనుకుంటే చెప్పడానికి విశేషమే ఉండదు. ఎందుకంటే ఎవరికో ఫ్రెండ్కి పార్టీ ఇస్తాడు, ఇంకోటికి అప్పు ఇస్తాడు, లేదా వేరే చోట ఎక్కడో తన ఎంటర్టైన్మెంటు, తన సొంత సుఖం కోసం ఖర్చు పెడతాడు. ఇందులో ఉపయోగపడేది రూపాయి ఉండదు. ఈ విధంగా ఈ కుంభరాశి వారు, ఎందుకంటే ప్రస్తుతం రాహు ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి వాడు కనబడినా కూడా వాడిని బారికి తీసుకెళ్ళకూడదు, వాడు అప్పడిగినా కూడా రూపాయి ఇవ్వకూడదు అనుకుంటాడు. బయటికి వెళ్ళేదాకా అలాగే అనుకుంటాడు. గుమ్మం దాటాడు అంటే మాత్రం మళ్ళా మామూలే. ఇది మార్చుకుంటే తప్ప ఈ కుంభరాశి వారికి ఈ డిసెంబర్ 5 వరకు ఇటువంటి ఇబ్బందులు, కష్టాలు తప్పవు. డిసెంబర్ 5 తర్వాత మళ్ళా అదే రాహు మీకు 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు చేసినటువంటి పనులకి, అప్పులకి, లేదంటే ఈ పనులకి అప్పుడు పనిష్మెంట్ పడవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో ఏదో పొరపాటున డ్రంక్ అండ్ డ్రైవ్ వెళ్తుంటే పట్టుకున్నప్పుడు బాగానే వదిలేస్తాడు. తర్వాత కొన్నాళ్ళకి కోర్టుకి రమ్మంటాడు అనమాట. అప్పుడు ఈ రాహు 12లోకి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు సంవత్సరం మొదట్లో చేసినటువంటి పనులకి అప్పుడు పనిష్మెంట్ ఉంటుంది. అంటే ఉదాహరణకి చెప్తున్నా కానీ ప్రతిదీ ఇలా జరగదని కాదు. ఇప్పుడు చేసే పనులకి 12 వచ్చినట్టు రాహు ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటే అప్పుడు ఓకే. ఇప్పుడు ఎక్కువ అప్పులు చేస్తే వాటికి వడ్డీ కట్టలేక ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే కుంభరాశి వారికి రాహువే ఇంపార్టెంట్ రాశ్యాధిపతిగా. కాబట్టి ఈ రాహుని మీరు కంట్రోల్ చేసుకొని, మీ మనస్సును కంట్రోల్ చేసుకొని, మీ కోరికలను కంట్రోల్ చేసుకుంటే 100% మీకు మరి సంవత్సరం అంతా విజయం లభించే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా రాహు మళ్ళా విజయం కూడా కారణమవుతుంటాడు. అయితే మనల్ని ప్రలోభపెట్టి మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. దాని నుంచి బయటపడితే మీకు అన్నీ బాగున్నట్టే. ఇక శని ఒక రాశికి 2 అధిపతులు ఉన్నప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు బాగున్నా బాగుంటుంది. ఇప్పుడు రాహు ఏమో రాశి అందు ఉన్నాడు, రాశ్యాధిపతి శని ఏమో 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నాడు. అంటే కుటుంబ సభ్యులతో సరిగ్గా అవగాహన లేకపోవడం, కుటుంబ సభ్యులు సహకరించకపోవడం, ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులను ఏదో కంట్రోల్ చేద్దామని, వాళ్ళకి ఏదో మంచి చేద్దామని చూస్తుంటారు. వాళ్ళు నీ పని నువ్వు చూసుకోరా బాబు, నీ పని సరిగ్గా లేదు కానీ మమ్మల్ని నువ్వేం చెప్తావు అని వాళ్ళు అంటూ ఉంటారు.
ఈ సతమతంలో వీడు ఆ కుటుంబ విషయాలు మానేసి వేరే విషయాలు పట్టించుకోవడం జరుగుతుంటుంది. కంపల్సరీగా క్రమశిక్షణతో ఉండాలి. మీరు కరెక్ట్గా ఉన్నప్పుడే మీ కుటుంబాన్ని కంట్రోల్ చేయగలరు. ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే జీవితంలో మీరు రాణించగలుగుతూ ఉంటారు. కాబట్టి ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఇక మిగతా విషయాలు చెప్పాలంటే కేతువు రాశిలో రాహు ఉంటే సప్తమంలో కేతువు ఉంటాడు. అనవసర పరిచయాలన్నీ కలుగుతూ ఉంటాయి. పెళ్లి చేద్దామంటే అనవసర సంబంధాలన్నీ వస్తూ ఉంటాయి. ఏది నడకుండా అలా కాలయాపన జరుగుతూ ఉంటుంది. మీరు కూడా ఎందుకు పనికిరాని క్యాండిడేట్లతో పరిచయాలు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక పక్కన పెడితే ప్రధానంగా గురువు మాత్రం చక్కగా 5వ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో ఉండడం వల్ల మీ పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది. పుణ్య కార్యక్రమాల యందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కానీ లగ్నంలో రాశిలో ఉన్నటువంటి రాహు మాత్రం దాన్ని చెయ్యనివ్వడు. వెళ్దామని టెంపుల్కే బయలుదేరతారు, కానీ మధ్యలో మనసు మార్చుకొని వేరే చోటకు దూరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే దాన్ని కరెక్ట్గా బయలుదేరినప్పుడు ఏదైతే అనుకున్నామో చివరిదాకా అది ఉంటేనే మీరు మీ టెంపుల్కి వెళ్ళటమో, ఒక మంచి కార్యక్రమం చేయడమో, పిల్లలకి ఏమైనా స్కూల్లో విషయాలు కనుక్కోవడమో, ఇలాంటి మంచి కార్యక్రమాలకు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. బట్ ఏదైనా కొంతవరకు మార్పుకు మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. పంచమంలో ఉన్నటువంటి గురువు భాగ్య దృష్టితో కుంభరాశిని వీక్షించడం వల్ల మీరు మారడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. మంచి నడవడిక, మంచి ఆలోచనలు, మీరు ఏదన్నా గురువుని ఆశ్రయించినప్పుడు ఆ గురువు యొక్క ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో మీరు మంచి మార్గంలోకి వెళ్ళి మీ జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం కేవలం గురువు వల్ల మాత్రమే మీకు మే 31 వరకు ఉండే అవకాశం ఉన్నది. మే 31 తర్వాత గురువు మరి కంప్లీట్గా మీకు 6వ స్థానంలో ఉచ్చస్థానంలోకి రావడం వల్ల కూడా కొంతవరకు ఈ ధన విషయంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు అనుగ్రహం సంపూర్ణంగా మీరు సంపాదించాలంటే మీ నడవడిక మార్చుకుంటే 100% గురువు మీకు కోఆపరేట్ చేసుకుంటూ ఈ సమయంలో, ఈ సంవత్సరంలో మిమ్మల్ని చాలా వరకు ఒడ్డున పడవేసే అవకాశం ఉంటుంది. బట్ ఇది అందరికీ ఇలా జరగాలని కాదు. మరి గోచారరీత్యా రాహు ప్రభావం ఈ విధంగా ఉంటుంది. మరి ఏలినాటి శనిలో శని భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు, అలాగే కేతు, ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిన అసలు విషయం చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనా మంచి కానీ చెడు కానీ మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు మరి ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా, అంటే పరాభవన సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు, మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల, ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, మరి ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు, ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా, గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు. ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు. సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు. శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మరి గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో మరి జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా మరి సాధారణంగా రాహుతో కలిసినప్పుడు ఈ గురుచండాల యోగం అంటాం. అంటే గురుచండాల యోగం వల్ల
ఈ విద్యార్థి దశలో 25, 26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మ జాతకంలో ఉంటే ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు. వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలడు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి తండ్రి దైవం గురువు, అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమె కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు. కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పగా పొందగలరు. వీలైతే ఈ ఒక్క సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.